అహ్మదాబాద్ గాలి మోటార్ డిపో కాడ విమానం ప్రమాదం ఉత్తుత్తా కాలేదట. అది అచ్చం టెర్రరిస్టుల అటాక్ లెక్క ఉన్నదట. ఉదకు గాలి మోటార్ రా ఏమో ఖరాబ్ అయ్యేంత పరిశాన్ అయ్యి మొగులు మీదికి పోయింది కూడా కిందికి పడి పేలిపోయిందని అందరంటుంటే అది టెర్రరిస్టుల అటాక్ లెక్కనే ఉందని ఎవరన్నారంటారా? ఇగో అయ్యా ప్రజాశాంతి పార్టీ పేపర్ కేఏ పాల్ సారు ప్రపంచ దేశాలు తిరిగిన అనుభవంతో పబ్లిక్కు ఏదో చెప్తామని అంటారు కదా, ఆలస్యం ఎందుకు చెప్పుండ్రిగా. It is heartbreaking to see Air India flight 171 took off from Ahmedabad, India to London and immediately within 9 minutes collapsed. Smoke, fire, 169 Indians, 53 some British, 7 Portuguese, 1 Canadian disappeared. ఇన్నరా ఇంగ్లీష్లో ఏదో అంటారా? ఆయనతో ముచ్చటి నుండి అటెనక సిక్కి నేనంతా అర్థమయ్యేటట్టు చెప్తా. It seems like a terrorist attack based on my global travel experience, owning my own aircraft since 1991. This must be thoroughly investigated. Justice must be done. అసలైతే గాలి మోటార్ ఎక్కి ప్రపంచ దేశాలు తిరిగిన అనుభవంతో చెప్తున్నా ఇది ఉత్తుత్త ప్రమాదం కాదు, కావాలని టెర్రరిస్టులు చేసినట్టే అనిపిస్తున్నది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 200 కంటే ఎక్కువనే మంది పానాలు ఓవుడంటే ఏంటిది? సెంట్రల్ సర్కారు వెంటనే గాలి మోటార్ ఎందుకు కింద పడ్డది, ఎందుకు టక్కర్ అయిందని అన్ని ముచ్చట్ల మీద విచారణ చేపియాలి, బాధితులను ఆదుకోవాలని అనుకోవచ్చుండు. అయ్యా కేపాల్ సార్ చెప్పినట్టు కూడా సెంట్రల్ సర్కారు కూడా విచారణ చేసి విమానం ప్రమాదం ఇట్లా ఎందుకు జరిగిందని బరబ్బరు ముచ్చట అరుచుకోండి సారు. అట్లనే బాధిత కుటుంబాలకు కూడా సర్కారు వెంటనే పాయమాలు కట్టించి వాళ్ళని ఆదుకోవాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.